ఈరోజు నేను వీడియో చూపించేది మిషన్కి ఎలా థ్రెడ్ వేసుకోవాలి. మిషన్ కుట్టేటప్పుడు మనకి సూది దారం తెగిపోకుండా చాలా నీట్గా బాగా ఎలా రావాలి, ఇది ఎలా సెట్ చేసుకోవాలి. కొంచెం చిన్నపిల్లలు కానీ ఎవరైనా కూడా ఇది కొంచెం సైడ్కి అలా ఇలా తిప్పారంటే మన కుట్టు మాత్రం సరిగ్గా రాదు. మళ్ళీ మనం చాలాసేపు ట్రై చేసి మనం సెట్ చేసుకోవాల్సి వస్తుంది. ఒక్క ఏదైనా క్లాత్ మనకి మిషన్ మీద వేసేసుకుంటే చిన్నపిల్లలు కానీ ఎవరైనా కూడా ఇలా తిప్పారనమాట. ఇప్పుడు మనము మిషన్కి దారం ఎలా ఎక్కించుకోవాలి, ఎలా కుట్టాలనేది నేను చూపిస్తాను. ఇది కొత్తగా మిషన్ నేర్చుకునే వాళ్ళకైతే చాలా బాగా ఉపయోగపడుతుంది. మీరు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్లో ఉన్న వీడియోస్ చూడండి. నేను ఇంకా శారీ కుచ్చులు, క్రోషియా వర్కులు ఎలా వేయాలి ఏమని అన్నీ పర్ఫెక్ట్గా నేను చూపించాను. చూడండి, ఫస్ట్ ఇక్కడ ఎక్కించుకోవాలి. ఇక్కడ ఎక్కించుకున్న తర్వాత ఈ 2 ప్లేట్స్ ఉంటాయండి. ఆ 2 ప్లేట్స్లోకి మనం వెళ్ళేటట్టుగా దారం అనేది తీసుకోవాలి. తీసుకున్న తర్వాత చూడండి, మనకు దారం ఎక్కుతుంటే ఎంత లూజ్గా వస్తుందో అలా లూజ్గా వచ్చేటట్టుగా మీరు దారం అయితే ఇది సెట్ చేసుకోవాలి. అలా సెట్ చేసుకుంటే మీకు బాగా పర్ఫెక్ట్గా కుట్ అనేది వస్తుంది. చూడండి, దారం అయితే ఇలా కట్ చేసుకొని ఫస్ట్ ఇక్కడ మళ్ళీ ఇక్కడి నుంచి ఇలా వచ్చి ఇలా పైకి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ చూడండి ఇలా ఎక్కించుకున్న తర్వాత చూడండి, దారం ఎక్కుతూనే మనకి దారం అనేది తిరగాలన్నమాట. అలా తిరిగితేనే మనకి కుట్ అనేది స్మూత్గా నీట్గా వచ్చేస్తుంది. చూడండి, మళ్ళీ ఇక్కడ అనేది ఎక్కించుకున్న తర్వాత మళ్ళీ మనకి నిడిల్కి అనేది ఎక్కించుకోవాలి. సూదిలోకి చూడండి ఇలా ఎక్కించుకున్న తర్వాత మనము కుట్ అనేది కుట్టేయచ్చు. చూడండి, ఇలా ఎక్కించుకున్న తర్వాత మనకి ఫస్ట్ మనము మిషన్ నేర్చుకునే వాళ్ళు ఖచ్చితంగా ఫస్ట్ మనము మిషన్ తొక్కేది బాగా నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాత మళ్ళీ మనము ఇలా దారం ఎక్కించుకోవాలి. దారం ఎక్కించుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఎక్కించుకోవాలి, లేకుంటే కుట్టు సరిగ్గా రాదు. అలా ఎక్కించుకున్న తర్వాత ఇలా చిన్నది ఏదైనా క్లాత్ తీసుకొని ఫస్ట్ కుట్టడం నేర్చుకోండి. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా చూడండి, ఇలా అనేది కుట్టు మనకి పర్ఫెక్ట్గా నీట్గా వస్తుంది. చూడండి, ఇది మనం ఇప్పుడు వేసిన కుట్టు. చూడండి, ఇలా నీట్గా అనేది వచ్చేస్తుంది. నా వీడియోస్ని అయితే చూసి ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని వీడియోస్తో అయితే మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ.